అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం నలుమూల ఎంతో అంగరంగ వైభవంగా మరి పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన సినీ రంగంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది రాష్ట్రానికి అతను స్వలాభం చూసుకోకుండా ప్రజానీకానికి ఆయన ఎంతో కృషి చేస్తూ ఏది సొంత ఆలోచన కానీ సొంత స్వాభావికంగా ఆయన ఒక నడవకుండా ప్రజలే ముఖ్యం, ప్రజలే నా ఆస్తి అని ముందుగా వెళుతూ మరి ఈ రోజున మరి ఆయన యొక్క వేడుకలు మన రాష్ట్రం అంతా అంగరంగ వైభవంగా జరుపుతూ ఉన్నారు. చాలా సంతోషకరం. మరి రాష్ట్రం అంతా జరుపుకోవడం ఒక ఎత్తు అయితే మన నరేంద్రపట్నం గ్రామంలో అంటే జగ్గంపేట నియోజకవర్గం మన నరేంద్రపట్నం అని ఒక మారుమూల గ్రామం అయినప్పటికీ మన రాష్ట్రం అంతా ఒక ఎత్తున పండగ జరుపుతుంటే మా గ్రామం కూడా మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరం కూడా జరపాలని రక్తదాన శిబిరం ఓ పక్క చూస్తుంటే పాఠ్యపుస్తకాలు పిల్లల పట్ల పాఠ్యపుస్తకాలు యూత్ అంతా కలిసి అంగరంగ వైభవంగా ఈ యొక్క గ్రామంలో జరుపుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే ఓ పక్క రక్తదాన శిబిరం అంటే యూత్ అందరూ కలిసి మరి రక్తం ఇవ్వడం అంటే చాలా ఆలోచనకరమైన విషయం. ఎందుకంటే చాలా మంది ముందుకు రారు. అటువంటి సమస్యలో ఎంతో మంది అనారోగ్యంగా రాష్ట్రం మొత్తం మీద ఎంతో మంది బ్లడ్ సరిపోక ఉంటుంటే మరి అన్నగారైనటువంటి చిరంజీవి గారు పెట్టిన ఆ యొక్క బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా ఉందో అదే 9 రూపాయల పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు నడిపించాలనే ఆలోచనతో మరి యొక్క యూత్ అంతా స్టేట్ అంతా ఏకమై ఈరోజు అంగరంగ వైభవంగా చాలా సంతోషకరం. అటువంటి సమయంలో కూడా ఈ యొక్క మా నరేంద్రపట్నం గ్రామ సభ్యులైనటువంటి గ్రామ యూత్ అయినటువంటి మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినటువంటి అందరూ కూడా మరి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా కేకులు కట్ చేస్తూ ఓ పక్క నుండి పాఠ్య పుస్తకాలు చిన్నపిల్లలకి అందిస్తూ ఓ పక్క మరి వృద్ధులకి పిలిచి వాళ్ళకి పలహారాలతో సహా అంటే టిఫిన్ ఫలహారాలతో అందిస్తూ వారికి చేదోడు బాదోడుగా మేము ఉన్నాం అని యూత్ అందరూ కలిసి ఈ యొక్క వీరిని చూస్తుంటే మాకు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి సందర్భాలు ఇవి. ఎందుకంటే ఒక పక్క పాలాభిషేకాలతో మహానుభావుడిని మరి ఆరాధిస్తున్నారంటే మరి రాష్ట్రంలో జరగవలసినటువంటి సందర్భం. ఎందుకంటే పర్యావరణ నిమిత్తం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా తీసుకున్నారో అంటే పర్యావరణంలో ఏ విధమైన మొక్కలు నాటాలో మరి ఆరోగ్యకరమైనటువంటి మొక్కలు ఏ విధంగా మనం ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలో మన పర్యావరణం కూడా మన మానవ మనుగడ జీవన విధానం కూడా మరి ముఖ్యమని మరి ఆ ఆలోచనతో ఆయన ఏ విధంగా ఉన్నారో ఈ యొక్క గ్రామంలో కూడా యూత్ అందరూ కూడా ఆయన యొక్క ఆలోచన విధానంలో వెళ్ళాలని మరి ఇంటింటికి మొక్కలు పంచడం కూడా అదే ఈ గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క యూత్ వెనుక ఉండి మేము రక్తదాన శిబిరంలో పాల్గొంటాం, వృద్ధుల పట్ల మేము తోడుగా ఉంటాం, అలాగే మీ యొక్క పిల్లల పట్ల ఈ యొక్క పాఠ్య పుస్తకాలు వాళ్ళకి కావాల్సిన పెన్నులు కానించి వారికి ఏవైతే కావాలని యూత్ అంతా ముందుకు రావడం చాలా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని చూసి మేము ముందుకు రావాలని చాలా సంతోషంగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.